ఎప్పటిలా ఈరోజు కూడా ఒక మంచి నీతి కథ తెలుసుకుందాం వచ్చేయండి. అడవిలో ఒక ఎలుగుబంటి చాలా ఆకలితో తిరుగుతోంది. ఏదైనా తినడానికి వెతుకుతూ చెట్ల మధ్య నడుస్తోంది. ఎలుగుబంటికి ఒక పెద్ద తేనెపట్టు చెట్టు కొమ్మపై కనిపించింది. దాని వాసన కూడా చాలా బాగుండటంతో తినాలనుకుంది. తినడానికి దగ్గరగా వెళ్ళి చూస్తుండగా ఒక తేనెటీగ వచ్చి ఎలుగుబంటి ముక్కుపై కుట్టింది. అది నొప్పితో అరిచింది. నన్ను కుట్టిన వీళ్లను క్షమించను అని ఎలుగుబంటి చాలా కోపంగా మారింది. కోపంతో ఎలుగుబంటి తన పెద్ద పంజాలతో తేనెపట్టుని ధ్వంసం చేయసాగింది. తేనెటీగలు భయపడి ఎగిరాయి. మా తేనెపట్టుని ఎందుకిలా ధ్వంసం చేశావు అని కోపంతో తేనెటీగలన్నీ కలిసి ఎలుగుబంటిపై దాడి చేశాయి. అతన్ని చాలా చోట్ల కుట్టాయి. నొప్పికి తట్టుకోలేక ఎలుగుబంటి ప్రాణం కాపాడుకోవడానికి వేగంగా పారిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత తేనెటీగలు మళ్ళీ తమ తేనెపట్టు దగ్గరికి వచ్చి శాంతంగా కూర్చున్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే మనకు చిన్న నష్టం చేసినందుకు కోపంతో పెద్ద తప్పు చేయకూడదు. కోపం చిన్న సమస్యను కూడా పెద్ద ప్రమాదంగా మార్చేస్తుంది. మరిన్ని మంచి బెడ్ టైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.